ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈరోజు దేవాది దేవుడు మీ ప్రతి పనులలో ఆయన ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి వాగ్దానం విందాము. మార్క్స్ వార్త 10:32 వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం ఉందిరి. ఇంత మంచి మాట కదండి. యేసయ్య మనకు ముందు నడుస్తూ ఉంటాడు. మన ప్రయాణాలన్నిట్లోనూ ఈ జీవిత ప్రయాణంలో ఏ ఒక్క రోజులో నేను నిన్ను విడిచిపెట్టానని చెప్పడు. నేను ఉన్నాను కదా, నేను వచ్చాను, పద ముందుకెళ్దాము అని చెప్తాడు. నువ్వు ప్రయాణం ప్రారంభిస్తే చాలు, నీకంటే ముందుగా యేసయ్య నడుస్తూ వస్తూ ఉంటాడు. ఇక్కడ శిష్యులు ఆశ్చర్యపడిపోయారంట. ప్రయాణమై మనం వెళ్తూ ఉంటున్నాం కనుక మనకంటే ముందు ఎవరో నడుస్తున్నారు. ఆయనే యేసు ప్రభు. ఈరోజు నీవు కూడా ఏ ప్రయాణం గుండా వెళ్తున్నావో, లేక నీ జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసి న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందేమో. దేవుడు మీరు చూస్తుంటుండగా మీరు ఆశ్చర్యపడిపోయినంతగా దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకి తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మనము కొన్నిసార్లు జంక్షన్లో ఉంటాము, మధ్యలో ఉంటాము. ఎటు వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలో తెలీదు. అటువంటి సమయంలో యేసయ్య హీస్ ద వే అండి. ఆయనే మార్గము. ఆయన ముందు నడుస్తూ ఉంటాడు. నేను ఉన్నాను కదా, పద మనం వెళ్దాము, నువ్వు ప్రారంభిస్తే చాలు, నేను తీసుకెళ్తాను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ముందు నడిచే దేవుడు మనకుండగా ఇక భయం ఎందుకండి? మనం భయపడాల్సిన పని లేదు. ఆయన నిన్ను పిలిచి చెప్తా ఉంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఓడిపోయిన స్థితిలో నువ్వు ఇంకా ఉండవు, ఇంకా నువ్వు ఆగిపోవు. నీవు ప్రయాణం స్టార్ట్ చేసావా? ఆ ప్రారంభం చేసిన ఆ యొక్క అడుగులు నువ్వు తీస్తూ ఉంటుండగా నేను నీకంటే ముందుకు వెళ్తూ ఉంటున్నాను. నిజమే అండి, మనం ఆగిపోతే మనము విజయం పొందుకోలేము. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఓటమి పాలైన నీ జీవితంలో నేను ముందు నడుస్తూ ఉంటున్నాను. ఇక నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు, ఓడిపోవడానికి వీలు లేదు. నేను నడిపిస్తాను కదా, నేను సిద్ధపరుస్తాను కదా, మార్గాలను ఏర్పాటు చేసే దేవుడుగా నేనున్నాను కదా. ఎక్కడ చూసినా నీకు దారితో కనబడకపోయినా కూడా నేను నీకున్నాను, నేను నడిపిస్తూ ఉంటాను. ఈరోజు నీవు జాబ్ ఊడిపోయి, లేక మీ కుటుంబము మరి విరిగిపోయి, అలాగే నీ జీవితంలో ఏదైతే జరగాలని అనుకుంటున్నావో అది జరగకుండా ఉందని నువ్వు ఆగిపోతున్నావా? నీవు చూస్తుంటుండగా నీకంటే ముందుగా యేసయ్య నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళపరుస్తున్నాడు. నీ జీవితంలో మరి ఎన్నడూ వెనుక చూడకుండా, ఆగిపోకుండా, ఓడిపోకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రయాణము ప్రారంభిస్తే చాలు, ఆయనే నీకంటే ముందుగా నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అయ్యా ప్రభా తండ్రి, బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణం ఏంటో వారికి తెలియట్లేదు నాయన. నీవే ప్రభా ముందుండి నడిపించండి, నీవే ప్రభా తోడుగుండి నడిపించండి నాయన. ప్రభా తండ్రి, యు ఆర్ ద లీడ్, నీవు లీడ్ చేయండి నాయన. యు ఆర్ ద గైడింగ్ లైట్. నీవు అయ్యా వారిని తీసుకెళ్ళండి నాయన. ప్రభా అయ్యా వారికి ఉన్న ప్రభా తండ్రి అవసరతలు అక్కర నీకు తెలుసు. వారు ఎక్కడ ఓడిపోయారు నీకు తెలుసు, ఎక్కడ ఆగిపోయారు నీకు తెలుసు. వారిని ఎత్తుకొని మరి నడిపించండి నాయన. నీ రెక్కల మీద వారిని ఎత్తుకొని నడిపించండి. వారు ఆగిపోవడానికి వీలు లేదు నాయన. ప్రభా వారు ప్రయాణం ప్రారంభిస్తుండగా ప్రభా అయ్యా అంతం వరకు నీవే నడిపించి వారి యొక్క గమ్యాన్ని చేరుస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఇంకా భయపడకండి, ప్రయాణాన్ని ప్రారంభించండి. నువ్వు ఆశ్చర్యపడిపోయేంత రీతిలో యేసయ్య నీకంటే ముందు వెళ్తున్నాడు. ప్రతిదీ సరళపరుస్తూ నడిపిస్తున్నాడు. చక్కగా ఈ దినానంతా కూడా ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయండి. నువ్వు ఒంటరిగా లేవు. గాడ్ ఈస్ విత్ యూ, గాడ్ ఈస్ వాకింగ్ విత్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు సండే సర్వీస్ మీరు పాలు పొందుకోవాలన్నట్లయితే సోల్ చర్చ్ గచ్చిబౌలిలో సంఘాన్ని నడిపిస్తూ ఉంటున్నామండి. రండి, దేవుని దీవెనలు పొందుకునండి. డోంట్ సిట్ అట్ హోమ్ అండ్ వాచ్ ద లైఫ్. డూ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. సీ యూ అండి. హ్యావ్ అ బ్లెస్డ్ వీకెండ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.